అందరికీ శుభోదయం. థ్యాంక్స్ అండి. 40 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు. అలానే ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. సో ఈరోజు ఇంకొక చిన్న కథ చెప్పుకుందాము. ఒక ఊరిలో రాజమ్మ అనే ఒక ముసలి ఆవిడ ఉంది. ఆమెని అందరూ రాజవ్వ అని పిలుస్తారు. ఆమెకున్న ఆస్తులు ఏంటంటే ఒక కోడి, ఒక కుంపటి. ఆ కోడి కూస్తే గాని ఆ ఊరు ప్రజలందరూ లెగరు. ఆ కుంపటి వెలిగిస్తే గాని ఆ ఊరు ప్రజలందరూ కూడా వంట చేసుకోరనమాట. సో రాజవ్వని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇష్టపడేవారు. కానీ రాజవ్వకి మాత్రం అది ఇష్టం ఉండేది కాదు. అందరూ ఆమె కుంపటిని ఉపయోగిస్తున్నారు అనేసి ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. అలా ఒకరోజు రాజవ్వ ఏమనుకుందంటే అసలు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాము, అప్పుడు వీళ్ళు ఎలా నిద్ర లెగుస్తారు, ఎలా వంట వండుకుంటారో చూద్దాము అనేసి తన ఆలోచించింది. ఆ రోజు రాత్రి తను తనకున్న కోడి, కుంపటి తీసుకొని నడుచుకుంటూ ఊరు వదిలి వెళ్ళిపోతుంది. అలా కొంత దూరం నడిచిన తర్వాత తను వెనక్కి తిరిగి చూసి ఊరు వైపు ఒక నవ్వింది. మీరు రేపటి నుంచి ఎలా నిద్ర లెగుస్తారో, ఎలా వంట వండుకుంటారో చూస్తాను అనేసి అలా అనుకుంటూ రాజవ్వ వేరే ఊరు వెళ్ళిపోయింది. ఇలా రోజులు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత రాజవ్వకి ఆ ఊరు చాలా జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు ఊరు వెళ్ళి చూసి రావాలి, అసలు అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా నివసిస్తున్నారు అనేది తెలుసుకోవాలని అనుకుంది. అలా రాజవ్వ ఆ ఊరికి మళ్ళీ వచ్చింది. రాజవ్వను చూసి ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషపడ్డారు. ఎలా ఉన్నావు రాజవ్వ, ఎక్కడికి వెళ్ళావు అని ప్రతి ఒక్కళ్ళు ఊర్లో వాళ్ళంతా కూడా పలకరించారు. అప్పుడు రాజవ్వ చాలా సిగ్గుపడింది, నేను చాలా తప్పు చేశాను అనేసి. రాజవ్వ అక్కడ గమనించింది ఏంటంటే ఆ ఊరు ప్రజలందరూ కూడా వంట వండుకుంటున్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు చాలా నిమగ్నమై ఉన్నారనమాట. సో అప్పుడు రాజవ్వకి అర్థమైంది, నేను చాలా తప్పు చేశాను అనేసి. సో నేను ఏం చెప్తున్నాను అనంటే, మనం లేకపోతే ఈ ప్రపంచం ఏమీ ఆగిపోదు, జరగాల్సిన పనులు జరుగుతూ ఉంటాయి. అందుకనే మన ప్రెజెన్స్ ఉన్నా లేకపోయినా అక్కడ జరిగే పనులు మాత్రం జరుగుతాయి. కానీ మనకి ఒకళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే అది మనం గ్రహించాలి. సో అదే నేను చెప్పాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో హ్యావ్ ఎ నైస్ డే. కీప్ రాకింగ్.